నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం జరుగుతోంది. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించినా విద్యా వైద్యానికి 40% వరకు కేటాయించకపోవడంపై లెఫ్ట్ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం జరుగుతోంది. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించినా విద్యా వైద్యానికి 40% వరకు కేటాయించకపోవడంపై లెఫ్ట్ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ? మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లో అంటే సరిగ్గా 10 గంటలకు తెలంగాణ శాసనసభ అదేవిధంగా శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశం అయితే ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో కూడా ఇటు బడ్జెట్ పైన అయితే మాత్రం చాలా వాడివేడిగా అయితే ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ జరగబోతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 2,2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటిది మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ విధంగా కూడా అంటే 6 గ్యారంటీలకు కూడా అంటే హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేకపోయింది బడ్జెట్లో అనేటువంటిది అయితే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి అంటే రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పినప్పటికీ కూడా అంటే రుణమాఫీకి సంబంధించినటువంటి రైతులను కూడా పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ కాస్త వారందరినీ కూడా అంటే అన్ని రకాల పంటలకు కూడా ఇవ్వకుండా అన్ని రకాల రైతులకి ఇవ్వకుండా పేలవంగా కొంతమందికి మాత్రమే దాన్ని పరిమితం చేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఇరుకున పెట్టడానికి ఇటు ప్రతిపక్షాలు ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రెండు పక్షాలు కూడా సిద్ధమైనప్పటికీ కూడా అంటే ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి పక్షాలు సంధించేటువంటి కౌంటర్లకు మాత్రం పూర్తి స్థాయిలో అంతకంతగా కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఇటు అధికార పక్షం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా పూర్తిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే అధికార ప్రభుత్వానికి కావచ్చు లేదా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య అయితే అంటే బాహాబహిగా కూడా ఇద్దరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కేటీఆర్ కూడా ఒక డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఖచ్చితంగా కన్నేపల్లి దగ్గర పంప్ చేయాలి, లేదంటే 50,000 మంది రైతులతో మేమే గేట్లు పంప్ చేపిస్తాము, గేట్లు తెరిపిస్తాము అనేటువంటి స్థాయిలో కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం అంటే నిన్న చేసినటువంటి కామెంట్స్ను ఒకసారి గమనించినట్లయితే మాత్రం అంటే గత 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ అయితే పూర్తి స్థాయిలో ఇటు ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. మొత్తంగా అసలు గోదావరి పైన ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్థాయిలో కూడా అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి గత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన శంకుస్థాపన చేసినటువంటి అంశాలు పనులు మొదలుపెట్టినటువంటి అంశాలు కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడాలి. ఇప్పటికే అయితే మాత్రం అంటే ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి సూచనలు ఏవైతే ఆ సూచనల మేరకే ఆ ప్రాజెక్ట్ నీళ్లను బ్యారేజ్లో వదులుతున్నాము
అని చెప్పి ఇటు ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు రుణమాఫీ అంశాలు కావచ్చు, నీటిపారుదలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్ పైన అయితే కేటాయింపులు జరగలేదు. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా అంటే విద్యా వైద్యానికి 40% కంటే ఎక్కువగా కేటాయిస్తారు అనుకున్నాము, అంటే వ్యవసాయ రంగానికి కేటాయింపులకి పట్ల బడ్జెట్లో కేటాయింపుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా కానీ విద్యా వైద్యానికి పూర్తి స్థాయిలో ఆశించిన మేరకు కేటాయించలేదు అనేటువంటి అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం అంటే తెలంగాణ పేరే లేకుండా అంటే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఊసే లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మరి ఇక్కడ నిన్నగాక గత ఒక రోజు క్రితం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మా జిల్లాల పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు అనంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం చాలా వాడివేడిగా చర్చగా సాగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. బడ్జెట్ పైన చర్చ జరుగుతున్నప్పటికీ కూడా కాళేశ్వరం పైన అదేవిధంగా ఈ బడ్జెట్లో విద్యా వైద్యానికి సరిగ్గా కేటాయింపులు కేటాయించకపోవటం అనేటువంటి ప్రతిపాదన అనేటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశమే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం చాలా వాడివేడిగా ఈరోజు శాసనసభ శాసన మండలి ఉభయ సభల్లో కూడా పూర్తి స్థాయిలో చర్చ వాడివేడిగా జరగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ తేజ.